వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బాన్సువాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు. మొదటిసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరుపుకుంటున్నందుకు ఎమ్మెల్యే పోచారం హర్షం. రామగుండం నియోజకవర్గం వ్యాప్తంగా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. కార్మిక సంఘం నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన RG1 GM శ్రీనివాస్. జిల్లా న్యాయస్థానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి. సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది దేశం అంతటా జరుపుకునే పండుగ అని అన్నారు. భారతదేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుదీర్ఘ కాలంగా లిఖించబడిన భారత రాజ్యాంగం వలన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. స్వతంత్ర దేశానికి భారత రాజ్యాంగం అవసరమని, దాని వలననే పరిపాలన కొనసాగించవచ్చని మేధావులు అభిప్రాయపడ్డారని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం స్ఫూర్తి అని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశంలోని మైనారిటీ, క్రిస్టియన్లకు, హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగమని అన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ हिमाचल यमुना गंगा विंध्य हिमाचल यमुना सरस्वती जागे तब शुभ आशीष मांगे जय जय हे 75వ గణతంత్ర దినోత్సవం శాసనసభ్యుడి యొక్క క్యాంప్ ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగురవేసుకున్నటువంటి శుభ సందర్భంలో మనం ఈ కార్యాలయం నిర్మించుకున్న తర్వాత మొదటిసారి నేను నా చేతుల మీద జెండా ఎగరేస్తున్నాను. అసెంబ్లీ స్పీకర్ గా అసెంబ్లీ ఎగరేసుకొని మళ్ళీ కామెడీ వెళ్లాల్సి వచ్చేది కాబట్టి ఆ రెండు కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయేవాడిని. జాతీయ జెండాను చాలా సగౌరవంగా ఎగరేసుకున్న సందర్భంలో మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. లక్షలాది మంది ప్రాణాలు తీశారు, లక్షలాది మంది జైలు పాలయ్యారు. అయినా భయపడకుండా దేశ స్వాతంత్రం కోసం వెనుదిరగకుండా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా మనం దేశాన్ని పరిపాలించుకోవాలి, దానికి కాన్స్టిట్యూషనల్ అవసరం, అంటే రాజ్యాంగం అవసరం. ఒక దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలన జరగాలంటే గ్రామ స్థాయి వరకు రాజ్యాంగం అనేది అవసరం. సార్లు చదువుదామైన 8 దినాలుగా ఈ రాజ్యాంగం రాసి తుదురుకు ఇవ్వటానికి కోసం ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి రోజే ఈ రోజు. 47లో మనకు స్వాతంత్రం వస్తే పూర్తి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందినటువంటి రోజు ఈ 50. శాసనసభ్యుడిగా మేము గాని, ప్రజాప్రతినిధులు గాని మనిషికి కనీస అవసరం
వరంగల్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి గనులపై మువ్వెన్నెల పథకం రెపరెపలాడింది. ఆజీవన్ జీఎం శ్రీనివాస్ అధికారులు కార్మిక సంఘం నాయకులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి రెమా రాజేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకులతో కలిసి జాతీయ పథకాన్ని ఆవిష్కరించడంలో పాల్గొన్నారు. 75వ సర్వసత్తక సార్వభౌమ గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు సూచించారు. పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాలని రామగుండం సిపి రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. అలాగే అవినీతి రహిత సమాజం పోలీసులతోనే సాధ్యమని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. Samangat! Rashtriya Salute! Salam! సో ఈ గత 1 ఇయర్లో ఈ 2 జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాల కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా దగ్గర ఉండి చూశాను. ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు. సో ఈ గత సంవత్సరంలో అధికార క్యాంప్ ఆఫీస్లో మరి మా నాయకుల ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ యావత్ పెద్దపల్లి జిల్లా ప్రజలకి రామగుండం నియోజక ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా పల్లె పల్లెలు వాడవాడలో ప్రతి మన జాతీయ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాము. భారతదేశం అత్యున్నత స్థాయికి అభివృద్ధి మన దేశానికి 15 ఆగస్టు 1947 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకున్నాం. తర్వాత మనందరం పాలన గురించి నేడు 26 జనవరి 1950 సంవత్సరంలో రాజ్యాంగాన్ని గౌరవనీయులు భారతరత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను ఆర్డినెన్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటి ఆకాంక్ష ప్రజలలో ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని కలెక్టరేట్ అద్వైత్ కుమార్ సింగ్ స్వీకరించారు. అనంతరం స్వతంత్ర సమరయోధులను శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయన్నారు. వేడుకలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించి ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే బూక్య మురళీ నాయక్, జిల్లా అధికారులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ వారితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహానీయుడైన మహాత్మా గాంధీని గుర్తు చేస్తూ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్లు కూడా దేశం మనకేమిచ్చిందని ప్రథమంగా ప్రశ్నిస్తూనే ఉంటారని, రాజ్యాంగంలో ప్రాథమికంగా రకరకాల హక్కులను కల్పించారని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతలను నిర్వహించినప్పుడు మాత్రమే హక్కులను కాపాడుతామనేది నా యొక్క ప్రగాఢ సూచన, నమ్మకమని తెలిపారు. ప్రతి వాళ్లు సహృదయంతో ఆలోచించి సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ వారు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను మిగతా న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చెస్, క్యారమ్స్. ఈ సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. తమ చేతుల మీదుగా ఎత్తాలని చెప్పేసి ఏజ్ పెట్టారు ప్రైజ్. మనందరం కూడా ఏం చేస్తామంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా నాకు ఈ దేశం నాకేమిచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్నిస్తుంటారు. దాంట్లో అనుమానం ఏం లేదు. రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించే ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రకరకాల హక్కులు ఉన్నాయి. ప్రతి వాళ్ళకు కూడా బాధ్యతలు ఉన్నాయి. దాంతోపాటు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే మనం హక్కుల గురించి పోరాడడం అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దానిలో భాగంగా మనందరికీ ఒక కల్పించినటువంటి అదృష్టం ఏమిటంటే, అంటే భగవంతుడు కల్పించాడు, ఎవరు కల్పించాడు విషయం పక్కకు పెడితే మనం ఈ లీగల్ ఫ్రాటర్నిటీలో మనం ఉన్నాం. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఎస్పీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ దాసరి ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క విలువలను వివరించారు.
రాజకీయ నాయకులను ఓటుతోని మనమే ఎన్నుకుంటామని, అలాంటి అమూల్యమైన ఓటు అమ్ముకోవద్దని అన్నారు. ఉన్నత చదువుల కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో 9 GPA కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయలు బహుమతి అందజేస్తామని అన్నారు. ఈ బహుమతిని విద్యార్థులకు ఉపయోగించుకోవాలని చెప్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మరి నేడు అతిథిగా నన్ను మన స్కూల్కి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి, అదేవిధంగా ఈ గ్రామంలో ఉండేటటువంటి పెద్దలకి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్. యాక్చువల్లీ నేను ఇక్కడ చదువుకోలేదు కావచ్చు, కానీ అయినా ఇది నా గ్రామం కాబట్టి నా స్కూల్ అని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా నా కొడుకుల బిడ్డల లెక్క అనిపిస్తారు. నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ లెక్క కంటే నా కొడుకులు నా బిడ్డల లెక్క అనిపిస్తున్నారు. ఎంతో మంచిగా వచ్చి పాట పాడినప్పుడు, ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడినప్పుడు, ఇక్కడికి వచ్చి నేను డాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన. డాన్స్ ఉందా? అవన్నీ చూస్తాను. మరి అవన్నీ చూసినప్పుడు నా పిల్లలే అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరి ఈ గణతంత్ర దినోత్సవం అంటే, ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఏంటి దాని ప్రాముఖ్యత? రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగమే మనకి ఏమిస్తుంది? ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవడానికి, సమానంగా చదువుకోవడానికి, సమానంగా పెరగడానికి హక్కునిస్తుంది. ఈ పేదరికం, మనం పేదోళ్ళం అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోకుండా ఉండాలి అని చెప్పి మా తల్లిదండ్రులు కలిసి ఒక చిన్న నిర్ణయానికి వచ్చిండ్రు. మంచిగా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 9 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళు ఇంటర్లో మంచిగా చదువుకోవాలి, తర్వాత డిగ్రీ బీటెక్ వాళ్ళు ఏం చేసినా కూడా మంచిగా చదువుకోవాలి. చదువుకొని మన గ్రామానికి కూడా మేలు చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మళ్ళా తిరిగి వచ్చి మన గ్రామంలో పేదరికమే లేకుండా ఉండేటటువంటి గ్రామాన్ని చేయాలి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ఇది. అంతేకాదు ప్రతి సంవత్సరం 10,000 ఇస్తారా, ప్రతి సంవత్సరం 1,00,000 ఇస్తారా అని అంటే ఇది పైసలకు సంబంధించిన విషయం కాదు. మీరందరు దీని వెనకాల ఇంపార్టెన్స్ ని తెలుసుకోవాలి. నేడు ఒక 10,000 రూపాయలు ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా చదువుకున్న విద్యార్థులకు ఇస్తే వాళ్ళ చదువుకి ఉపయోగపడుతుందని ఇస్తున్నాం. మరి నేడు ఎవరైతే 9 CGPA కంటే ఎక్కువ తెచ్చుకున్నారో ముందుగా వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆ పైసల్ని మీరు విద్యకి ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదివి కంపెనీలు ఓనర్ల లెక్క మారి మళ్ళా తిరిగి వచ్చి మన కనగర్తి గ్రామానికి సేవ చేసి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా పేదరికంలో ఉండకుండా. గణతంత్ర దినోత్సవ వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజ్ రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల పోరాట పటిమ వలన స్వాతంత్ర్యం వచ్చిందని, దేశాన్ని పరిపాలించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. जल जितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో భారతదేశం బానిస సంఖ్యలుగా మారి భారతీయులంతా అనేక ఇబ్బందులను పడుతూ హింస పడుతున్న సందర్భం లోపల భారతీయుల లోపల చైతన్యం వచ్చి బ్రిటిష్ వాళ్ళను పారదోలి 1947 ఆగస్టులో పారదోలితే ఆ తర్వాత రాజ్య పాలన కొరకు రాజ్యాంగాన్ని ఏర్పడుతున్నటువంటి ఈ 26 జనవరిని ప్రతి సంవత్సరం కూడా కింది తరాలకు తెలిసే విధంగా రాజ్యాంగం రాసించినటువంటి మానుకోట జిల్లా ప్రజలకు, పార్లమెంట్ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలన్న దాని దృష్ట్యా ఆనాడు ఒక కమిటీ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం ఆనాడు 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చినటువంటి దినం. ఆ దినాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా 2 పండుగలు భారతదేశం మొత్తంగా కూడా జరుపుకునే పండుగలు. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు, రెండోది జనవరి 26 రిపబ్లిక్ డే. ఈ 2 రోజులు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా మూవన్నలకు 3 రంగుల జెండాను రెపరెపలాడుతూ ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు, ముందు తరాలకు నిన్న గతంలో జరిగినటువంటి దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, ఏదైతే మనం దేశాన్ని పరిపాలించుకోవాలా, ఏ విధంగానైతే దేశాన్ని చక్కబెట్టుకోవాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ రాజ్యాంగ స్ఫూర్తిగా ఆ రాజ్యాంగ ఫలితాలే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేశారు స్కూల్ కరెస్పాండెంట్ జగన్మోహన్. అనంతరం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు ఒక ఉన్నత లక్ష్యంతో చక్కటి క్రమశిక్షణ ప్రణాళికలు రూపొందించుకొని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు భారతదేశానికి దిశానిర్దేశం చేయాలని అన్నారు. వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా ఎస్పీఆర్ ఫ్యామిలీ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మరియు ప్రియమైన విద్యార్థులందరికీ రిపబ్లిక్ డే శుభాభినందనలు తెలుపుతూ, పిల్లలు ఈనాటి కార్యక్రమాన్ని స్కూల్ లెవెల్లో జరుపుకునే ఉద్దేశం ఏంటంటే సర్వమతాలు ఒకే విధంగా ఉండాలని, దేశం గర్వించదగ్గ పిల్లలుగా నేటి భావి భారత పౌరులుగా మీరే తయారు కావాలి. కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ని స్కూల్ లెవెల్లో గ్రాండ్గా జరుపుకుంటా ఈనాటి పిల్లలు అభివృద్ధి. అట్లాంటిది మార్కెట్లో ఈ పిల్లవాడు ఎస్పీఆర్ స్కూల్లో చదివిన అంటే ఒక అమ్మాయికి అబ్బాయిని వెంటనే ఇవ్వచ్చు, అబ్బాయికి వాళ్ళని మనం నేర్పుతున్నాం. రియల్ కూడా ఈవెన్ మా పాప ఉంది, నేను మ్యారేజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ అందరూ ఈ పిల్లవాడికి ఎన్ని లక్షల జీతం అని చూస్తున్నారు. నేను ఫస్ట్ చూసేది ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదివాడు అనే ఫస్ట్ స్టెప్గా చూస్తూ ఉన్నా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన వాల్యూస్ కల్చర్ అనేది ఏ విధంగా అవసరం జీవితంలో అనేది. సంపాదన ఒకటే మార్గం కాదు నాన్న, సంపాదనతో పాటు అన్నిటికంటే ముఖ్యం సంస్కారం, వాల్యూస్. కాబట్టి వాటిని నేర్పడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమనుకుంటారంటే ఇది క్లాస్ సంబంధించి లేదు కదా, కాన్సన్ట్రేట్ చేయవచ్చు చేయకపోవచ్చు అనుకుంటారు. కానీ క్లాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం చేసే యాక్టివిటీస్. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఉంటూ, అట్లాగే 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి.
हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम दिन ये घर सुना सुना है, मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी सूरज प्यारे हो, बस तेरा प्यार ही బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాన్సువాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు మొదటిసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరుపుకుంటున్నందుకు ఎమ్మెల్యే పోచారం హర్షం. రామగుండం నియోజకవర్గం వ్యాప్తంగా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు కార్మిక సంఘం నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన RG1 GM శ్రీనివాస్. జిల్లా న్యాయస్థానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.